ఏంటి సార్, అమరావతి రెండో విడత భూసేకరణను పవన్ కళ్యాణ్ అధ్యక్షుని పెట్టినారు. గతంలో 2019లో ల్యాండ్ పూలింగ్ జరిగితేనే టీడీపీని ప్రజలు పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ అంటే 29లో మళ్ళీ పక్కన పెట్టే అవకాశం ఉంది మనని అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చినాయి. ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలు మళ్ళీ కూడా వ్యతిరేకంగా కూడగట్టుకునే అవకాశం ఉందంటారా అమరావతి రైతులు? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి మరి నేను అనొచ్చో అని కూడా తెలియదు, కానీ కొంచెం బుర్ర బాగానే పనిచేస్తున్నట్టుంది. ఇంచుమించుగా ఎలక్షన్లకు ముందంటే చాలా దారుణమైన భాష, అడ్డమైన భాష, అడ్డదిడ్డంగా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాడు. మధ్యలో వచ్చాక వేరా అనేవాడు, 1,00,000 పుస్తకాలు అనేవాడు, నేను నెల్లూరులో పుట్టానంటాడు, గుంటూరులో పుట్టానంటాడు, ఉండవల్లిలో పుట్టానంటాడు, రకరకాలుగా చెప్తుంటే తీసేయి అయిపోయింది అదంతా. 21 దగ్గర పోటీ చేశారు, 21 వచ్చినాయి, అది కూడా ఈవీఎంలు మేనేజ్ చేసి మనకు తెలిసిందే. ఈ మధ్య మనుషులో కొంచెం మార్పు వచ్చినట్టుంది. తిరుపతి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి చూస్తున్నాను నేను, మనిషిలో మార్పు వచ్చింది, వాస్తవాలన్నింటినీ తెలుసుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మేము పాగా వేయాలి. ఒకప్పుడు కర్ణాటకలో చేసి సక్సెస్ అయ్యాం కాబట్టి అలాగే చేద్దాం. దీనికి ఒక బేస్ అంటూ కావాలి వాళ్ళకి. 1996లోనో 97లోనో బీజేపీ వాళ్ళు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు. అప్పుడు బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 18% ఓటింగ్ ఉండేది, తర్వాత తగ్గిపోతా వచ్చింది. ఇది ఒక పార్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ నిజంగా గట్టిగా పట్టుబట్టే అమిత్ షాను, మోడీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీతో జాయిన్ కావడానికి ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికి ససేమిరా ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని మనం ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి అవకాశం ఉంటుంది, అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చెప్పిందని ఒప్పుకున్నారు. అప్పటికీ కూడా గెలవలేమో ఉన్నటువంటి ఉద్దేశంతో ఈవీఎంను మేనేజ్ చేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దాని మీద ఒక 6-7 వీడియోలు చేశాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కథలకు వచ్చింది. ఒక 5-6 నెలల వ్యవహారం తేలిపోతుంది. అమిత్ షా, మోడీ గారు ఇద్దరే బయటకు వచ్చి మేము ఈవీఎంలను మేనేజ్ చేశాము, ఇది చంద్రబాబు నాయుడు సలహా మేరకు చేశాము, ఆంధ్రప్రదేశ్లో యాజ్ వెల్ యాజ్ ఒరిస్సాలో చేశాము అని వాళ్ళే బయటకు వచ్చి చెప్పినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఎలక్షన్స్కు పోయి క్యాబినెట్ మూలకంగా రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కు పోతానని చెప్పి మోడీ గారు చెప్తే క్యాబినెట్లో ఒక్కడు కూడా కాదండి, అందరూ ఒప్పుకుంటారు. అపోజిషన్ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారుగా. అయిపోయింది. ఈసారి కనుక మళ్ళీ కనుక ఈవీఎం మిషన్లు పెట్టి చక్కగా ప్రోగ్రాంలు రాయొచ్చు, బ్యాలెట్ పేపర్స్ అన్నా పెట్టచ్చు. పెట్టారనుకోండి, మరి ఎవరు గెలుస్తారు? గ్యారెంటీగా మళ్ళీ బీజేపీ వాళ్ళు గెలుస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు గెలవరు. పవన్ కళ్యాణ్ గెలవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది అనేసి అంటే, నువ్వు చిన్నగా ఒక 10 మందిని, 15 మందిని, 20 మందిని గుంజుకుంటురా, నువ్వే చీఫ్ మినిస్టర్వి, ఒకసారి ఒక 10 మందిని, ఒకసారి ఒక 10 మందిని లాగు, మొత్తానికి ఒక 60-70 మందిని లాగేసాయి. నీకు ఒక 20 మంది ఉన్నారు, వాళ్ళు ఒక 70, నీది ఒక 20, 90 లేదా 91. జగన్మోహన్ రెడ్డికి 11 ఉన్నాయి, 91 + 11 102 కదా, నువ్వే ముఖ్యమంత్రివి. జగన్మోహన్ రెడ్డి నువ్వు అంతకుముందు తిట్టుకున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా 1-2 వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మినిస్టర్లు ఇద్దాంలే, నీకెందుకు, నువ్వు లాగు, బతిమిలాడు, కాళ్ళు పట్టుకో, ఆశ చూపించు, పదవులు చూపించు, డబ్బులు కావాలంటే మేము ఇస్తాంగా, ఆ ఎలక్ట్రల్ బాండ్స్లో డబ్బులు సంపాదించారుగా, మేము ఇస్తాం కదా, నీకెందుకు నువ్వు కానీ అంటే ఏమైంది పరిస్థితి చూడు. ముందు అదే జరగబోద్దో లేదు. ఆయన ఏదో ఆవేశంతో అన్నాడు, కానీ నెక్స్ట్ 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడని. 75 + 15 అంటే 97. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు ఊడాను ఎవడికి తెలుసు. ఆయన ఉద్దేశం ఏమో ఆయన కొడుకుని చేయాలని, ఈయనేమో చంద్రబాబు నాయుడు అంటాడు. చంద్రబాబు నాయుడికి ఏమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని. కుదిరే పనులు కాదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా తొందరపడరు. నిలబడి నీళ్లు తాగే రకాలే కానీ పరిగెత్తి పాలు తాగే రకాలు కాదు. 3 మాత్రమే ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 303 సీట్లు తెచ్చుకోవడానికి ఇంచుమించుగా 30 సంవత్సరాలు వెయిట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడాను చాలా యుక్త వయసులోనే ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి ఏపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి 30 ఏళ్ళు పట్టినాయి. ఓపికగా ఉంటారు, పార్టీలు మారరు, పాలసీనే నమ్ముకుంటారు, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారతారు. డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడు చేయరు. అది బీజేపీ వాళ్ళు నేర్చడం. మనం తెలుగులో సామాన్ చెప్తారు, సార్ గోరిక నక్కలాగా కాసు కూర్చున్నాడని, అలా ఉంటారు అన్నమాట. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అదే. చూడు అదే జరుగుతుందో లేదో. ఒక్క
ఒక్క 6 నెలలు వెయిట్ చేయండి ఓపికగా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. సుప్రీంకోర్టు వాళ్ళు మొన్న సావు దెబ్బ కొట్టారు, పళ్ళు రాలిపోయేటట్టు కొట్టారు, చాలా గట్టిగానే పట్టించుకున్నారు. వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన పని, ఈవీఎంలకు చేసిన దాంట్లో 7 వీడియోలు చేశాను నేను. చాలా క్లియర్గా డీటెయిల్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాను నేను. ఒకసారి ఆ లింక్స్ పంపిస్తాను, అవి కూడా పెట్టు, దాంతో ప్రజలకు అది తెలిపద్ది. ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన దాంట్లో కూడా వీడియోలు చేశాను. ఒక్కొక్కటి 17 లక్షలు 18 లక్షల మంది చూశారు, అవి కూడా పంపిస్తాను, దాన్ని కూడా అటాచ్ చేయి, జరిగిపోతుంది. అల్టిమేట్గా జరగబోయేది ఏమిటి? నేను ఇందాక చెప్పింది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఆ అడుగులోనే వేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాలకే అతిగతి లేదు, ఇంకో 30,000 ఎకరాలు ఎందుకు? ఏం చేస్తారండి మీరు అది తీసుకొని మాలాంటి వాడు ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెడుతుంటారు. ఎవడు మాట్లాడ్డా? కోర్స్ నా మీద ఎవడు పెట్టడానికి దట్ ఇస్ డిఫరెంట్.